మనతో పాటు స్రవంతి అక్క ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ అసలు ఏం జరిగి ఉంటుంది? గతంలో కూడా వీళ్ళకి ఎందుకు గొడవలైతా వస్తున్నాయి? ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి కొట్టుడు టార్చర్ బెట్టుడే ఒకటే బెట్టుడు. పోస్ట్ మార్టం తీసుకుపోతే మేడం పిల్లలకి దెబ్బలే, మా చెల్లికి దెబ్బలే. చూసారా ఇప్పుడు? ఇప్పుడు నేను పోయి చూసిన మేడం, పోయి చూసిన ఎంత కాళ్ళు మొత్తం ఎంత శరీరం మొత్తం దెబ్బలే. ప్లానింగ్ తోని మా చెల్లెను వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న మొత్తం ఏం కాదు మేము చూసుకుంటాం సపోర్టింగ్ మొత్తం ఫోన్లో ఇచ్చారు మేడం. మా చెల్లికి చనిపోయారని అన్నారు. అది ఎంత రాంగ్. నిన్న మేము రాలేదు, అంతా రాంగు. మళ్ళీ రివర్స్ ఇచ్చారు. ఇవాళ మొత్తం దెబ్బలే, మొత్తం దెబ్బలే. ఇగో ఇగో ఇది మొత్తం మత్తు మందు వేసి మొత్తం ఈ నాలుక మొత్తం బయటకు వచ్చింది, ముఖం అంతా కమిలిపోయింది. అదంతా దెబ్బలే. ఈ ప్రైవేట్ పాటలు కూడా దెబ్బలే. ఇప్పుడు పోయి చూస్తే మా చెల్లెను మొత్తం దెబ్బలే, పిల్లలకు కూడా దెబ్బలే. ఈ పిల్లలకు ఈ దెబ్బలే మొత్తం. ఈ తలకాయ మీద దెబ్బలు, ఈ చేతుల మీద దెబ్బలు, ఈ కడుపుల మీద దెబ్బలు కొట్టి కొట్టి వాళ్ళకు మొత్తం పిసికిండు మేడం, పిసికిండు. వయసు గట్ల మా చెల్లి ఇచ్చింది ఆయనకు పడాలి. ఫ్యామిలీ మొత్తం న్యాయం కావాలి. గంజాయి తాగి మన ఈ మొత్తం మెడలే పిసికిండు. ఏం లేదు, మా చెల్లె అస్సలు చావదు మేడము, చావదు ఆమె. ఆయనేనో కావాలనే పిల్లలకు కూడా నాకు మంచిగా ప్లాట్ అవుతుంది, నేను ఎంజాయ్ చేస్తా, నేను తింటా మంచిగా, ఏరే ఆమె అక్రమ సంబంధంతో మంచిగా ఉంటా అని అనుకున్నాడు. కానీ ఆయనకు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం పడాలి. నా చెల్లి పిల్లలకు న్యాయం జరగాలి. ఈడ హైదరాబాద్ లో ఉన్న ఇంటి దగ్గర ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ప్రవీణ్ అట్లాంటి వాడు కాదు, చాలా మంచోడు, ఆమె చేసుకుంది అంటారు. ఆమె ఏం చేయలేదు. వాళ్ళ పక్కన వాళ్ళ వాళ్ళు అట్లా చెప్తున్నారు కానీ ఆమె అస్సలు చేయదు. ఇన్ని బాధలు వచ్చింది, ఇన్ని దెబ్బలు ఇచ్చి కొట్టిండ్రు. నాకు రోజు ఫోన్ చేస్తుంది. నిన్ననే ఫోన్ చేయలే మేడం, రోజు 3 సార్లు. ఏమైనా బాధలు ఉన్నా నాకు చెప్తుంది. పోస్ట్ మార్టంలో అన్ని దెబ్బలే, ఇవన్నీ దెబ్బలే, అన్ని చూసినా నా చెల్లికి చెప్పింది. కొడతాడు మన రొట్టెలు చేసే దీనితోని ఈ మొత్తం దెబ్బలే, మొత్తం దెబ్బలే కొట్టిండు నా చెల్లికి. ఆయనకు శిక్ష చేయాలి. పిల్లలకు ఇది ఎంత దెబ్బలు, ఇది ఎంత దెబ్బలు. పిల్లలకు కావాలని ప్లానింగ్ తోని వాళ్ళ నానమ్మ మాట్లాడిందంట ఎవరితోని, వాళ్ళ డాడీ. మన ముగ్గురికి వాళ్ళకు ఏం కాదు, వాళ్ళకు ఇంత లేరు కానీ వాళ్ళకి ఆస్తులా అట్లా ఇట్లా అని ఫోన్లోనా. అయితే మమ్మీ మనకు ముగ్గురికి అని అంటున్నారు మమ్మీ అని అట్లా చేస్తే మా అన్నయ్యకు ఒక్కొక్క దెబ్బలు కాదు కొట్టిందంట. ఇవి ఎంత దెబ్బలే, ఇది ఎంత దెబ్బలే, ఇది ఎంత దెబ్బలే, ఇది ఎంత దెబ్బలే. చూస్తే ఇప్పుడు మటన్ ఈ ప్రవీణ్ వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా ఉంటారు? అమ్మ నాన్న మంచోళ్ళు ఏం గారు. ఆమె చావాలని వాళ్ళ ఆయన సపోర్టే మొత్తము. పెళ్లి చేసుకున్నారండి వాళ్ళ కొడుకు సపోర్టింగే మొత్తం. ఎన్ని టార్చర్ నా చెల్లికి. టార్చర్ అంటే ఆ బాధ ఏ ఆడపిల్లకు రాకూడదు. అలాంటి టార్చర్ పెట్టిండు నా చెల్లికి. నా చెల్లి పిల్లలకు న్యాయం జరగాలంటే వాడికి శిక్ష పడాలి మేడం, శిక్ష పడాలి. బంగారము ఇవాళ రోజు మంగళవారం రోజు 15 తులాల బంగారము మా తమ్ముని పేరు మీద ఉంటే మొత్తం విడిపించుకొని ప్లానింగ్ తోని ట్రైన్ ఎక్కి మొన్న తీసుకొచ్చిండు. మొత్తం ఇది చేసుకున్నాడు. అలా వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే ఆమెకు ఎందుకురా నీకు బతుకునేది ఏం చేయనియదు అట్లా ఇట్లా అని చెప్పి ఆ పిల్లలకు కూడా ఏం కాదు అని సపోర్టింగ్ ఇస్తే ఈయన మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్క దెబ్బలు కాదు మా చెల్లెకు కొడితే. అలాంటి ఆడబిడ్డకు ఏ ఆడపిల్లకు రావద్దు. అందరూ తల్లి కంటారు, అందరికి చెల్లెలు ఉన్నారు. నా చెల్లికి న్యాయం కావాలి. ఇద్దరమే అక్క చెల్లెలము. మా తమ్ముడు ఒక్కడు మా అమ్మకు కొట్టిండు, మా నాన్నకు కొట్టిండు. పేషెంట్ లెక్క అయినరు. కొట్టుడు ఈ మీద కొడితే ఈ కళ్ళు నరాలే పోయింది మా అమ్మకు. అట్లా కొట్టిండు. మా ఇంటి దగ్గర వచ్చి గోడకు గుద్దిండు. మా నాన్నకు కూడా ఈ చెవు నుండి కొట్టిండు. అయినా మేము భరించినాము. మా చెల్లి ఇడాకులు కాగితం తీసుకుందామని అంటే కాళ్ళ పడి ఏళ్ళ పడి ఇక నేను నీకు మంచిగా చూసుకుంటా, నేను ఆమెతో నాకు ఏం సంబంధం లేదు, పిల్లల్ని బాగా చూసుకుంటామని తెచ్చాడు. ఆడ నుండి ఊరు నుండి తెచ్చిండు. ఏంటి ఇలాంటి ప్లాన్ చేసిండు కానీ అట్లా పిల్లలు ఉన్నారు ఎట్లా అని అట్లా అనుకున్నాము. దుర్గమ్మ పండుగ చేసినాము మేడం. మా చెల్లికి పోదాం ఇలా అక్క దగ్గర పోతే ఏం కాదని అనుకున్నాడు. ఈ గోడకు గుద్దిండు. సృహ లేకపోయింది మా చెల్లి. గ్లూకోజ్ ఎక్కిస్తే ఆ గోడకు గుద్దిండ్రు. ఇక నాకు అక్క అని 2 గ్లూకోజ్ ఎక్కిన తర్వాత చెప్పింది ఆమె. వాళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారు, ఇక పిల్లలు ఉన్నారు ఎట్లా మొగంతో ఉండాలి వీళ్ళు అందరూ చెప్పిర్రు. అట్లనే ప్లాన్ తోని తీసుకొచ్చిండు. గోల్డ్ తీసుకొచ్చి అట్లా చేసిండు మా చెల్లెను. మా చెల్లె రోజు ఫోన్ చేస్తుంది మేడం నాకు. రోజు 3 సార్లు అక్క ఏం చేస్తున్నావు అక్క, తిన్నవా అక్క, అట్లా మొత్తం చెప్తుంది. అట్లా ఆయనతోని పెట్టుకోకు నువ్వు చెల్లి,
నీ పిల్లలతోని నువ్వు బతుకు, నువ్వు కూలి చేసుకొని బతుకు. ఈ గొడవ జరిగినాక కూడా మరి మీ తమ్ముడికి వీడియో కాల్ కూడా చేసి పంపించడం జరిగింది మీ చెల్ల. మీకేమైనా ఫోన్ చేసిందా ఇట్లా? నాకు ఫోన్ చేయలే మేడం, నాకు అసలు ఏం ఫోన్ చేయలే. నాకు ఫోన్ చేస్తే నేను దమ్మాయిగూడలో ఉంటా, ఓకే. నేను దమ్మాయిగూడలో పంపుతా. మా తమ్మునికి పంపిందంట కానీ మా తమ్ముడు అంత అర్థం చేయలేదంట రికార్డింగ్కు. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత అన్ని ఫోన్లు చూశారు మేడం. రికార్డింగ్లా అన్నయ్య నాకు మీకు ముగ్గురుకు ఈ ముగ్గురు వల్ల పిల్లల వల్ల మా చెల్లి వల్ల నాకు సంతోషంగా లేదు, మీకు నేను మంచిగా హ్యాపీగా ఉండగలుగుతా, ఆమెతోని సంతోషం నాకు లేదు అని అట్లా ఆయనకు శిక్ష పడాలి. మహేశ్వరి పాపాయపేట మా ఇంటి పక్కనే ఆడనే, ఆమె ఎప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నదో కొట్టి ఈ ప్రైవేట్ పాటలు అన్నీ కొట్టి 3 ఆడ వరంగల్ కేసు ఉంది, హనుమకొండలో ఉంది, మన ఇక్కడ కుక్కడపల్లిలో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆయన వెనుక వచ్చింది మా చెల్లెది బుద్ధి తక్కువ అయింది. ఆ నాయకులు చెప్పిర్రు ప్లానింగ్ తోని ఆయనకు న్యాయం జరిగితే బాగుంటదంట. ఆయన ఫ్యామిలీకి మా చెల్లి కొడుకులు న్యాయం జరగాలంటే, నా చెల్లి పిల్లలకు జరగాలంటే మేడం ఆయన ఫ్యామిలీకి లోపల మొత్తం ఉండేటట్టు చేయాలి. చిన్న పిల్లలు ఉన్నారు. న్యాయం ఎక్కడ భగవంతుడు చేస్తాడో, మీరు చేస్తారో, మీడియా వాళ్ళు చేస్తారో, మీ దగ్గరనే ఉంది కాదు. మీరు చెప్పండి సార్, అంటే మీరు ఎప్పుడైనా కానీ ప్రవీణ్ మీరు ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కానీ అట్లా కలిసే ఉంటారు కదా, ఎలాంటి వ్యక్తి, అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? అంటే ఇంత ముందు బాగానే ఉండే, ఈ ఏరే ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న నుండి మాతోనే ఎక్కువ వస్తలేడు. ఇక అప్పటి నుండి ఇక అలా బయట మేము కూడా ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి మేము కూడా పెద్దగా మీరు ఎప్పుడైనా మందలిచ్చారా అతన్ని? మేము ఏం మందలియము. ఇక అట్లే చేసినాం 4-5 సార్లు పంచాయతీ అయింది. అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక 2 పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు విడిపోతారు, కలిసిమెలిసి ఇవాళ కావున రేపైనా ఉంటారని ఆశతోని మేము ఆగినాం, వాళ్ళకి ఏం చేయలేదు. ఇక మెల్లమెల్లగా ఇక మొన్న అయ్యేసరికి ఇక ఇంటికి తీసుకొచ్చిండట. ఇంటికి తీసుకొచ్చి నైట్ కొట్టిండట. ఆ కర్రతోనో రాడ్తోనో బయటికి రాకుండా కొట్టిండు. పిల్లలతోనే ఈ చేసారట, పక్కోళ్ళు అన్నారు. తో పాటు కూడా ఇంకా 2 ఫ్రెండ్స్ ఎవరినో తీసుకొని వెళ్ళాడు అనేది వినిపిస్తుంది. లక్ష్మణ్ ఇంట్లో ఉన్నా ఆయన అన్నా కత్తి పట్టుకొస్తున్నాడు అన్నా, నాకు మస్తు దెబ్బలు కొడుతున్నాడు అన్నా అని చెప్పింది మా చెల్లి. పిల్లలకు ఒక్కొక్క దెబ్బ రాదంట, ఇట్లా తిప్పి కొడుతున్నా. మా ముగ్గురికి మీకు లేవకుండా మా చెల్లికు శృవ లేకుండా అన్నే చేసిండు, గొంతు పిసికేసిండు. మా చెల్లికు అని అనుకున్నాడు కానీ నా చెల్లి ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నా చెల్లి అట్లా వేసుకోదు. ఆయనకు పడాలి, నా చెల్లి పిల్లలకు, నా చెల్లికి న్యాయం జరగాలి మేడం. స్రవంతి అక్క అయితే తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇక్కడ రోధిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు, 2 పిల్లల్ని, నా చెల్లిని మాత్రము మరి నా ప్రవీణే హతమార్చాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రవీణ్ వెనకాల ఉండి నడిపించింది ప్రవీణ్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన కూడా ఉన్నారు. వాళ్ళు ప్రేరేపించడం వల్లే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరి మహేశ్వరి ఎవరైతే ఉన్నారో తను 2వ పెళ్లి చేసుకున్నాడు అక్రమ సంబంధం పెట్టుకొని అని చెప్పేసి కూడా ఇప్పుడు మనకు ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి వల్ల ఇవన్నీ కూడా, ఆ మహిళ వల్లే ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు ముగ్గురు కూడా ఇక్కడ ప్రపంచానికి దూరం అయ్యారు. చిన్న పిల్లలు చాలాసార్లు కూడా గతంలో కూడా ఊర్లో పండగ జరిగినప్పుడు కూడా స్రవంతిని అంతం చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేశాడు. కానీ అప్పుడు మైకం వచ్చి పడిపోవడం వల్ల, హాస్పిటల్కి తీసుకుపోవడం వల్ల కూడా తనను బ్రతికించుకున్న వాళ్ళమైనాము. ఆ తర్వాత కూడా చెప్పడం జరిగింది, స్రవంతి తల గోడకేసి కొట్టాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని స్రవంతి అక్క చెప్తుంది. ఇంకొకటి కాలనీ వాసులు చెప్తున్న వివరాల ప్రకారం మాత్రము ఉదయాన్నే బిర్యానీ అక్కడికి అమ్మడానికి వస్తారు, ఆ బిర్యానీని కూడా కొన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ బిర్యానీలో ఏమైనా కలిపి మత్తుమంది ఇచ్చిన తర్వాత ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడా ప్రవీణ్? నైట్ పూట కూడా పిజ్జా కూడా పిల్లలకి ఆర్డర్ పెట్టి తెప్పించాడని చెప్పేసి కూడా చెప్పారు వాళ్ళు. మరి ఆ పిజ్జాలో ఏమైనా కలిపిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడా? ఇంకొకటి తనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తున్నాడు అనే వ్యాఖ్యలు కూడా వినబడ్డాయి. ఆ ఫ్రెండ్స్ వచ్చారా లేదా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు, 2 పిల్లలు, ఒక మహిళ నిండు ప్రాణం బలైపోయింది ఈరోజు. దీనికి కారణం కేవలం ఒక అక్రమ సంబంధము, ఆస్తుల గొడవ.
ఈ వీటికి బానిసలైపోతూ ఉన్నారు. బానిసలైపోయి ఈరోజు భార్య పిల్లల్ని కూడా కడ తీర్చేదాకా వచ్చాడు, కసాయిగా ఉన్నాడు ప్రవీణ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని పట్ల కూకట్పల్లి పోలీసులు కూడా వాళ్ళు మాత్రము దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనకైతే కఠిన శిక్ష పడాలి అని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో నిర్మల RTV.